నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో హాలా ఫిబ్రవరి సందర్భంగా యూసఫ్ కార్గో వారు కువైట్ నుంచి ఇండియాకు సామాన్లు పంపించే భారతీయులకు బంపర్ ఆఫర్లు తీసుకుని వచ్చారు. కువైట్లో ఏ కార్గో ఇవ్వని విధంగా యూసఫ్ కార్గో వారు ఆఫర్లు అందిస్తూ ఉన్నారు. ప్యాకింగ్ ఫ్రీ, ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ, డాక్యుమెంటేషన్ ఛార్జీలు కానీ, ఇన్సూరెన్స్ ఛార్జీలు లేవు. మీరు మీ ఇంటికి పంపించే వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి మీ ఇంటికి చేరుస్తారు. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ఏ కార్గో మరియు సి కార్గో కలదు. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న అందరికీ నమస్కారం. ఎవరి మాటలైనా విని కువైట్లోని ఇళ్లలో నుంచి పారిపోతూ ఉన్నారా? కువైట్ ఇళ్లలో కష్టంగా ఉందని, వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉన్నారని పారిపోయే ముందు ఒక్కసారి ఆలోచించండి. అలాగే ఈ యొక్క ప్రవాస మహిళ కథ కానీ మీరు తెలుసుకుంటే కానీ ఒకసారి ఆలోచిస్తారు. వివరాల్లోకి వెళితే, ప్రస్తుతం కువైట్లోని ఒక కువైట్ ఇంట్లో పనిచేస్తూ ఉన్న ఒక ఫిలిపిన్ గృహ కార్మికురాలు మనం చూసుకుంటే, మనం చూసుకుంటే కానీ 2 సంవత్సరాలుగా ఒక ఇంట్లోనే పనిచేస్తూ ఉంది. ఆమె సెలవు లేకుండా రోజుకు 14 నుంచి 16 గంటలు పని చేయడంతో ఈ దారుణమైన పరిస్థితి నుంచి ఎలాగైనా సరే నేను బయటపడాలని చెప్పి ఆమె నిర్ణయించుకోవడం జరిగింది. 2 సంవత్సరాల నుంచి ఒక సెలవు లేదు, జైల్లో వేసినట్టు 14 నుంచి 16 గంటలు పని చేయాలి, గుడ్డు చాకిరి చేయాలి. అలాగే ఈ యొక్క గుడ్డు చాకిరి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి. కువైట్ యజమాని ఇబ్బంది పెడుతూ ఉన్నాడు, సరిగా జీతాలు ఇవ్వడం లేదని చెప్పేసి బాధతో అయితే ఆమె అక్కడి నుంచి పారిపోవడం జరిగిందనమాట. అలాగే ఆమె యొక్క భర్త బయట పని చేస్తూ ఉన్నాడు. అలాగే ఆమె యొక్క భర్త స్నేహితుడు మనం చూసుకుంటే కానీ, నువ్వు బయటికి వస్తే కానీ నీకు మంచి వీసా ఇచ్చేసి, అలాగే నీ కువైట్ యజమానితో మాట్లాడి తనాదులు ఇచ్చేసి నీకు మంచి చోట పని ఇప్పిస్తారని చెప్పేసి నమ్మబలకడం జరిగిందనమాట. అలాగే దానికి గాను ఆ యొక్క ఫిలిపిన్ భర్త మనం చూసుకుంటే 900 దినార్లు తన యొక్క స్నేహితుడికి అయితే ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఈమె ఒక సెలూన్లో అయితే పని చేస్తూ ఉందన్నమాట. సెలూన్లో పని చేస్తూ ఉన్నప్పుడు తనిఖీలు మామూలుగా జరుగుతూ ఉన్నాయి కదా, ఆ తనిఖీలలో ఆమె అయితే పట్టుబడడం జరిగిందనమాట. పట్టుబడిన తర్వాత ఆ యొక్క తనాజులు రాలేదు, ఆమె పేరు మీద అకామా లేకపోవడంతో, అలాగే ఈ యొక్క కువైట్ యజమాని మనం చూసుకుంటే ఇంట్లో నుంచి వచ్చిన తర్వాత పారిపోయిన కేసు అయితే పెట్టడం జరిగింది. ప్రస్తుతం ఆమెను అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకొని కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తామని చెప్పేసి తెలపడం జరిగింది. దీంతో ఆ యొక్క ఫిలిపిన్ భర్త మనం చూసుకుంటే కానీ వెంటనే ఎంబసీని సంప్రదించడం జరిగింది. ఇలా నాకు అన్యాయం జరిగింది, నా స్నేహితుడు నన్ను మోసం చేశాడని చెప్పేసి. కానీ ఎంబసీ పాత్ర కూడా పరిమితంగా ఉంటుందని చెప్పేసి కువైట్లో ఉన్న నిపుణులు తెలుపుతూ ఉన్నారు. ప్రస్తుతం మోసపోయే ముందే జాగ్రత్త పడాలని చెప్పేసి చాలా మంది మనం చూసుకుంటే కువైట్లో కూడా నాకు పలానా కువైట్ తెలుసు, షేక్ తెలుసు, వాళ్ళు తెలుసు, నా వాస్తా తెలియదు, నా కథ తెలియదు, నేను ఒక చిటికే వేస్తే కువైటోడు ఈడికి వచ్చి ఉంటాడని చెప్పేసి రకరకాలుగా చెప్పి మనలో నమ్మబలికే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దయచేసి ఇటువంటి వాళ్ళను ఎవరూ నమ్మవద్దని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఉన్నాను. ఇప్పుడు ఆ యొక్క ఫిలిపిన్ మహిళను అరెస్ట్ చేశారు, దేశ బహిష్కరణ చేస్తారని చెప్పి తెలపడం జరిగింది. అలాగే ఆమె 2 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉంది. ఆ కువైట్ యజమానితోనే కొద్దిగా మాట్లాడుకొని నేను మళ్ళీ ఇంటికి వెళ్ళి వస్తానని చెప్పేసి సాఫర్కు వెళ్తానని చెప్పి ఉంటే కొద్దిగా ఇబ్బంది పెట్టినా సరే కానీ పంపించి ఉండేవాళ్ళు. మళ్ళీ కొత్త వీసా మీద కువైట్కు వస్తే సరిపోయేది. ఆమె ఇంటిలో నుంచి పారిపోవడంతో ప్రస్తుతం ఆమె ఫింగర్ వేసి తన దేశానికి అయితే పయనమైంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.